పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో 3 మండలాలకు చెందిన అన్ని గ్రామాలకు రహదారులు మరమ్మతులతో పాటు పక్కా రోడ్ల నిర్మాణాలు జరుపుతామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మండలంలోని వెలగవలస రోడ్డు నుండి డోకిశీల వయా ఎన్ ములగ మీదుగా 285 లక్షల రూపాయల అంచనాతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల మరమ్మతులు నిర్వహణకు గాలికి వదిలివేయడంతో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయని, దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వ నిర్వాహకం వలన కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది రాబోయే 5 సంవత్సరాలలో మండలంలోని అన్ని గ్రామాలకు పక్కా రహదారుల నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామాలలో నిర్మించబోయే సిమెంట్ రోడ్లకు గాను ప్రతిపాదనలు పంపించే కార్యక్రమం జరుగుతుందని, త్వరలోనే గ్రామాలలో అన్ని వీధులకు సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇప్పుడు దైవే సుస్తరస్తరః స్వస్తన్మానశేభ్యః భూత్వం జగాదవేషదం గంధద్భోరాం ధరాధరీశ్వరం సస్యం యోరామహే గాతుం యజ్ఞాయ గాతుం విజ్ఞపతిః సజ్జో జాతాయ వే నమః భవే 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 నాదభవస్పాన్ భవ భవాయ నమః మనం గుర్తించి తిరిగి దీంతోనే ప్రారంభించాలి. డోక్సిల అంటే కొన్ని చోట్లకి ఇంకా మన కనెక్టివిటీ లేదు. ప్రపంచం ఎంతో ఫాస్ట్గా ఉన్నా కానీ మన నియోజకవర్గంలో ఇంకా కొన్ని చోట్లకి రోడ్లు కూడా లేవు. ఇంకా ఏజెన్సీ ఏరియాలో ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి. అన్నిటికీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకనే మనకు ఒక పిఆర్ డిపార్ట్మెంట్ ఉన్నా, పిఆర్ఈసీ డిపార్ట్మెంట్ ఉన్నా, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉన్నా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటంటే మీ గ్రామంలో ఏటేటి అవసరం, సీసీ రోడ్లు ఎన్ని అవసరం, బీటీ రోడ్లు ఎన్ని అవసరం అనేది తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీ అందరితో కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎంత స్ట్రెచ్ ఉంది, ఎంత అవసరం ఉంది అనేది దాన్ని బట్టి గవర్నమెంటే వచ్చి చేసే కాకుండా మీకు ఎంత ముందు అవసరం అనేది ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాం. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో పార్వతీపురంలో ఏ రోడ్డైనా గుంతలు లేకుండా నీటినైన రోడ్డు ఉండాలనే ఉద్దేశంతోనే మన జిల్లాలో, మన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక గుంట కూడా లేకుండా, గొయ్యలు లేకుండా ఒక మంచి రోడ్లు అలవాటు చేసే ఉద్దేశంతో మనం అలవాటు పడిపోయాం. గత 5 సంవత్సరాల్లో ఎలాగ అలవాటు పడిపోయామంటే బండి మీద వెళ్ళేవాడికి గొయ్యలు తప్పించడం ఎలాగని చూసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఏంటంటే మన రూట్ మనకు తెలుసు, ఏది ఆలోచించుకున్నా చేయి తిరిగిపోతుంటుంది. గత 5 సంవత్సరాలు ఏమైందంటే అక్కడ ఏ గొయ్యి ఉందో తెలిసే గొయ్యి పక్క నుంచి వెళ్ళాలో కూడా తెలిసిపోయింది. సో దానికి మనం అలవాటు పడిపోయాం. సో ఇప్పుడు మీరు ఎక్కడ కూడా స్టీరింగ్లు తిప్పే అవసరం లేదు, బళ్ళు స్లో చేసే పరిస్థితి లేదు. మళ్ళీ తిన్నంగా కూడా వెళ్ళే అవసరం వచ్చింది. రోడ్డు కనెక్టివిటీ పెంచుతాను. అందుకే ఈ రోడ్డు తర్వాత మళ్ళీ కూడా మనకి పుట్టూరు నుంచి కూడా ఇబ్బంది కలిగించే రోడ్డు ఉంది, అది కూడా స్టార్ట్ చేస్తాం. జమదాల నుంచి